ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 8వ తారీఖు వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఈ పేరు గల మహిళ మీ ఇంటికి వస్తుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఆ పేరు గల మహిళ మీ ఇంటికి ఎందుకు వస్తుంది, అలాగే ఆ స్త్రీ మిగిలిన అంశాలు ఇక వృషభ రాశి వ్యక్తులకు ఈరోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. వీరికి అనేది ఇక అలంకార తత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే వీరు అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు. ముఖ్యంగా వృషభ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు గంటల తరబడి నిలుచుంటారు అని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదని చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ వృషభ రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడతారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ వృషభ రాశి వ్యక్తులకి ఉంటాయి. జీవితంలో వీరు ఎన్నిసార్లు అపజయాలను చూసినా కానీ వాటిని చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం 2025వ సంవత్సరం జూలై 8వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు కనుక చూసుకున్నట్లయితే కనుక మిశ్రమమైన ఫలితాలు అయితే మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఇది చాలా అనుకూలమైన రోజని చెప్పుకోవాలి. అయితే మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి మీరు కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ యొక్క భాగస్వాములతో కానీ అంటే వ్యాపార భాగస్వాములతో కానీ చర్చించి ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయం మీకు భవిష్యత్తులో చాలా మంచిగా ఫలితాలను అయితే అనుగ్రహించబోతుంది. మీరు తీసుకునే ఈ నిర్ణయం భవిష్యత్తులో మీకు శుభదాయకమైన ఫలితాలను అందజేస్తుంది. మిమ్మల్ని అద్దాల మేడ ఎక్కించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే అలాగే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే నూతన వ్యాపార పద్ధతులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలని ఎవరైతే భావిస్తున్నారో, లోన్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, ఇతర మార్గాల ద్వారా డబ్బు మీకోసం ప్రయత్నం చేస్తున్నారో వారికైతే డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి కూడా ఈ రోజు చాలా మంచి రోజు అని చెప్పుకోవాలి. మీరు జీవితంలో కొన్ని సందర్భాలలో ఏదైనా సమస్యల్లో చిక్కుకొని ఉన్నట్లయితే గనక ఈ రోజు ఆ సమస్యకైతే పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పుకోవచ్చు. ఇక పరిష్కారం మీకు లైఫ్లో దొరకదని ఒక
నిర్ణయానికి వచ్చేశారు మీరు. ముఖ్యంగా బ్లాక్ మెయిలింగ్ పద్ధతుల ద్వారా మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారు, వారి నుండి ఏ విధంగా తప్పించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? అటువంటి బ్లాక్ మెయిల్ చేసే అవకాశం లేని విధంగా ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీరు చాలా ఆనందంగా ఉండబోతున్నారు. ఇక అంటే మీ గురించి ఏదైనా విషయం తెలిసి, మీ యొక్క వ్యక్తిగత విషయం తెలిసి మిమ్మల్ని బయట పెడతామేమో అనే ఉద్దేశంతో ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్లయితే కనుక ఊహించని ఒక సంఘటన ద్వారా ఆ బ్లాక్మెయిల్ నుండి మీరు తప్పించుకుంటారు. ఇక ఎప్పుడూ కూడా పరిష్కారం దొరకదు అన్న సమస్యకు ఒక పరిష్కారం అయితే మీకు లభించబోతుంది. అలాగే మీ యొక్క వృషభ రాశి వారికి చెందిన వ్యక్తులకు మంచి రోజని చెప్పుకోవాలి. అయినప్పటికీ ఈ సమస్య మీకు ఎదురు కాబోతుంది. మీ పై అధికారుల నుండి మీకు ప్రశంసలు అనేటివి దక్కబోతున్నాయి. వృషభ రాశికి చెందిన ఉద్యోగస్తులకు మంచి రోజని చెప్పుకోవచ్చు. మీకు అతిపెద్ద సమస్యకు మాత్రం పరిష్కారం అయితే లభించబోతుంది. అలాగే వృషభ రాశికి చెందినటువంటి వారికి ఉద్యోగస్తులకి ఇది మంచి రోజని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా కొన్ని సమస్యలకు అనేది పరిష్కారం అయితే మీకు ఎదురు కాబోతున్నాయి. అయితే పై అధికారుల వల్ల మీరు ప్రశంసలు అయితే పొందుకోబోతున్నారు. పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని సమస్యలను పూర్తి చేస్తారు. దీని కారణంగా పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ గురించి చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడతారు. నలుగురిని మిమ్మల్ని ఆదర్శవంతంగా చూపిస్తారు. ఇది చూసి తట్టుకోలేని ఒక వ్యక్తి తోటి ఉద్యోగస్తులు ఒకరు పైన ఒకరు ఆరోపణ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి వారు ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి చిన్న చిన్న పొరపాట్లు చేసినా కానీ వారికి ఒక మంచి అవకాశం అనేది దొరుకుతుంది. కాబట్టి మీరు ఈ అంశంలో కూడా వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈ మధ్య కాలంలో రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉండి పార్టీలో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. ఇక ఈ రోజు అనేది ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి మిశ్రమంగా ఈ 2025వ సంవత్సరం జూలై 8వ తారీఖు మంగళవారం రోజు అనేది ఉండబోతుంది. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం కూడా శుభకరమైన ఫలితాలను అందిస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా కూడా మీరు అనేది మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.